సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో మహేష్ బాబు, వెంకటేష్ చెల్లిగా నటించి తన నటనతో అందరినీ అబ్బురపరిచిన అభినయ ఆనంద్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. పుట్టుకతోనే మూగా చెవిటి అయిన ఈమె తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచి స్టార్ హీరోయిన్ రేంజ్లో పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ప్రేక్షకులను మెప్పించాలి అంటే అద్భుతమైన నటన ఉంటే చాలని, దానికి లోపంతో పనిలేదని నిరూపించింది. తెలుగులో నేనింతే, దమ్ము, శంభో శివశంభో వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైన ఈమె తెలుగుతో పాటు తమిళ్, కన్నడ సినిమాల్లో నటిస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా ఈమె ప్రేమ గురించిన వార్తలు పెద్ద ఎత్తున వినిపించిన విషయం తెలిసిందే. కానీ ఆ వార్తలపై ఆమె క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఆ తర్వాత తాను 15 సంవత్సరాలుగా ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నానని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటానని తెలిపింది. ఒక వారం రోజుల క్రితం నిశ్చితార్థం జరుపుకున్నట్టు ఉంగరాలు మార్చుకొని గుడిగంటలు కొడుతున్న ఫోటోని షేర్ చేస్తూ నిశ్చితార్థం అయ్యిందని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది అభినయ. దీంతో ఈమెకు కాబోయే భర్త ఎవరు, ఎలా ఉంటాడు, అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలు మాత్రం తెలియజేయలేదు. దీంతో అభినయ కాబోయే భర్త ఎవరు, ఎక్కడుంటారు, ఏం చేస్తూ ఉంటారు అని అభిమానులు సైతం సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు తన కాబోయే భర్తను పరిచయం చేసి అతడి గురించిన పలు వివరాలను వెల్లడించింది అభినయ. అభినయ కాబోయే భర్త పేరు కార్తీక్. ఇటీవల కార్తీక్ పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను ఆమె షేర్ చేసింది. ఇక మొత్తానికైతే కార్తీక్ హైదరాబాద్ అబ్బాయి కావటం విశేషం. ఈయన బిజినెస్ మ్యాన్. పలు రకాల బిజినెస్లు చేస్తూ కెరీర్లో కొనసాగుతున్నట్టు సమాచారం. కార్తీక్కి అభినయ గత 15 సంవత్సరాల క్రితమే పరిచయమైందని, అతనితో ప్రేమలో ఉంటూ త్వరలోనే ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. అభినయ కాబోయే భర్త ఒక తెలుగువాడని తెలిసి తెలుగు అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక వివాహం తర్వాత హైదరాబాద్లోనే సెటిల్ అవుతారా అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం. అభినయ మోడల్గా కెరీర్ ఆరంభించి నటిగా పేరు సొంతం చేసుకుంది. 2009లో వచ్చిన నాదో దిగల్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక తర్వాత వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈమె సినిమాలే కాదు, వెబ్ సిరీస్ల్లో కూడా నటించింది. 2023లో వచ్చిన మాన్షన్ 24 అనే వెబ్ సిరీస్లో నటించగా ఇది డిస్నీ+ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక తెలుగులో చివరగా ది ఫ్యామిలీ స్టార్, విద్యావాసుల అహం వంటి చిత్రాల్లో నటించింది ఈమె. మలయాళంలో పని అనే సినిమాలో కూడా నటించింది.